జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సమ్మర్లో మనందరి ఇళ్ళల్లో ఉండే ఒకే ఒక ఫ్రూట్ మ్యాంగో కదండి, కంపల్సరీ ఉంటుంది. అయితే ఆ బంగినపల్లి మామిడి పండుతో ఒక డ్రింక్ చూపించబోతున్నానండి. అది నాకు మా ఫ్రెండ్ చెప్పిందనమాట. చాలా బాగుంది నేను తయారు చేసుకుంటే, అందుకని మీ అందరికీ చూపిస్తున్నాను. బంగినపల్లి మామిడి పండు, అలాగే మిల్క్ మేడు, ఖర్జూర, చియా సీడ్స్, కాసిన పాలు, బాదం పప్పు, జీడిపప్పు, ఆప్రికాట్ మా ఇంట్లో ఉందండి, అందుకని అది కూడా వేసాను. అంతేగాని కంపల్సరీ అయితే కాదనమాట. అయితే పాలు బాగా కాసి మరగపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాక ఆ వేడి పాలల్లోనే చియా సీడ్స్ వేసేసుకోండి. తర్వాత పాలు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఉదయం పెట్టుకుంటే సాయంత్రానికి రెడీ అయిపోతాయి అన్నమాట. సాయంత్రం పెట్టుకుంటే ఉదయానికి రెడీ అయిపోతుంది. నేను ఉదయం పెట్టాను కాబట్టి సాయంత్రానికి రెడీ అయిపోయింది, చూసారా? అయితే నేను ఆ వేడి పాలల్లోనే కటోరా కూడా వేశానండి. ఆ కటోరా మీకు చూపించలేదు, అయితే అది ఆప్షనల్, నేను కావాలని వేసుకున్నాను అనమాట. అయితే మీరు కూడా ఇష్టమైతే వేసుకోండి. నెక్స్ట్ అవి రెడీ అయిపోయినాయి కదా, దానిలో నేను చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అవన్నీ ఒక్కొక్కటిగా దానిలో కలిపేసుకోవడం అండి. ముందుగా బాదం పప్పులు కట్ చేసుకొని అవి వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ జీడిపప్పు వేసేసాను. నెక్స్ట్ ఆప్రికాట్ వేసాను. తర్వాత ఖర్జూర వేసాను. ఇవన్నీ కూడా ముందు కొంచెం కలుపుకోవాలండి అంతా కూడా. తర్వాత మిల్క్ మేడ్ వేసేసుకున్నాను. మిల్క్ మేడ్ మన ఇంట్లో ఉంటే ఓకేనండి, లేదంటే దాని బదులు తేనె వేసుకోవచ్చు అనమాట. షుగర్ పేషెంట్స్కి ఇబ్బంది అనుకుంటే కనుక తేనె కలుపుకోండి, సరిపోతుంది. లేదు ఇది అసలు తేనెతో కూడా పని లేదండి, అలా ఉట్టిగా కూడా తాగేయచ్చు, తినేయచ్చు అనమాట, ఇబ్బంది ఏమి ఉండదు. షుగర్ పేషెంట్స్ అయితే, మామూలుగా తినేవాళ్ళు అయితే మటుకు కొద్దిగా కలుపుకుంటే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది, అంతే, అంతకు మించి ఏమి లేదనమాట. అయితే అవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని నీట్గా ఇలా ఒక కప్పుకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉందండి. అసలు ఎంత టేస్ట్గా ఉందో. ఈ సమ్మర్లో మటుకు మంచి డ్రింక్ అనమాట, మ్యాంగో స్మూతీ అని చెప్పింది మా ఫ్రెండ్. చేసుకొని తాగితే మటుకు అబ్బా అదిరిపోయిందండి. అందులో ఉన్నవన్నీ కూడా హెల్త్కి సంబంధించి అన్నీ మంచివే కాబట్టి మీరు తప్పకుండా తాగొచ్చు.